కొట్టారనమాట దళితులు. ఆ రోజు అతను మిడ్ నైట్ ఫోన్ చేశాడండి, 12:30 ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యాం. రెస్పాండ్ అంటే చూడండి, అతనికి జరుగుతూనే లోకల్లో ఏ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయలేదండి. అందరికి ఫోన్ చేస్తారు. ఫస్ట్ మనకడే సమస్య వచ్చిందని మనవి చేస్తాము, మన లోకల్లో చేస్తాం ముందు ఎవరు ఆదుకుంటారేమో అనేసి. కానీ అక్కడ ఎవరు పట్టించుకోవాలి. కారణం అంటే ఏదో కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు, అది మాకు వద్దు. కానీ వెంటనే అతను గుర్తొచ్చింది ఏంటంటే ఏపీ రెడ్డి సంఘం గుర్తొచ్చింది అనమాట. ఇమ్మీడియట్ అన్నగారికి కాల్ చేస్తారు, నాకు కాల్ చేస్తారు. మేము ధైర్యం చెప్పాము, నైట్ మన ఎస్ఐతో మాట్లాడామన్నమాట. మాట్లాడి ఇదే పరిస్థితి మళ్ళీ అంటే ఇది వరకు పూర్వం చేసిన పరిస్థితి మళ్ళీ రావాలనుకుంటే మీరు దీన్ని చేయండి సార్. కానీ అతన్ని ఆదుకోకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రేపు ఏపీ రెడ్డి సంఘం అక్కడ వచ్చి ఆందోళన చేస్తామనేసరికి వాళ్ళు అండగా నిలిచారు. మన ఎస్ఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత మళ్ళీ మరుసటి రోజు అక్కడ మధ్యస్థం జరిపి వాళ్ళే కొట్టి మరి వాళ్ళే అట్లాస్ కేసులు అతని మీద పెట్టడానికి ప్రయత్నించారన్నమాట. తర్వాత మన అన్నగారు కావచ్చు, నేను కావచ్చు అంతా మాట్లాడి అలా జరిగితే మాత్రం మళ్ళీ ఆందోళన చేస్తామని మనం చెప్పాక మళ్ళీ అలాంటి కేసులు పెట్టలేదు. మరి అతను కూడా ఫోన్ చేసి చెప్పాడు ఆ అబ్బాయి, అన్న మా లోకల్లో ఎవరు మాకు సపోర్ట్ చేయలేదన్నా, ఆ అర్ధరాత్రి నిజంగా మీరు మాకు ఫోన్ ఎత్తి మాకు సమాధానం చెప్పేందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. ఈరోజు ఏపీ రెడ్డి సంఘంలో నేను ఒక సభ్యుడేందుకు నేను గర్వపడుతున్నాను అనేసి చాలా సంతోషం చెప్పాడు. నిజంగా అంత బాధలో ఉంది కూడా. బట్ ఆ విధంగా మనకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మన ఏపీ రెడ్డి సంఘం అనేది మనకు అన్ని విధాలుగా మన చేతనైనంత మనము ఒక సహాయం కావచ్చు, ఒక సపోర్ట్ కావచ్చు ఖచ్చితంగా చేస్తామని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇక మన